హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈ రోజు కథ వినే ముందు మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నా ఛానల్ గురించి చాలా సహాయపడుతుంది. ఇక ఈ రోజు కథ విందాం. నేను నా జీవితంలో మొదటిసారి పూర్తిగా ఖాళీ చేతులతో రోడ్డుపై నిలబడ్డ రోజున నా కళ్ళ ముందు తిరిగింది ఒకే ఒక ముఖం. నేను జీవితాంతం తక్కువ చేసి మాట్లాడిన నా భర్త ముఖం. ఒకప్పుడు ఆస్తంతా నాదే అని గర్వంగా తలెత్తి నడిచిన నేను ఈ రోజు ఉద్యోగం ఉందా అని అడగవలసిన స్థితిలో నిలబడి ఉన్నాను. అంతా కోల్పోయిన తర్వాత కూడా నన్ను వదలకుండా నిశ్శబ్దంగా నా వెనుక నిలబడి ఉన్నాడు అదే మనిషి. కానీ నాకు తెలియదు, ఎందుకంటే అతడెప్పుడు తన గురించి చెప్పుకోలేదు. చెప్పుకోకుండానే ప్రేమించాడు, చెప్పుకోకుండానే భరించాడు, చెప్పకుండానే కాపాడాడు. ఒకరోజు నేను అతని ఆఫీసులో అడుగు పెట్టినప్పుడు నా జీవితంలో చేసిన ప్రతి తప్పు, చేసిన ప్రతి మాట, అవమానించిన ప్రతి క్షణం ఒక్కసారిగా నా గుండెల్లో గుచ్చుకున్నాయి. నేను నిన్ను వదిలేసినప్పుడు నువ్వెందుకు ఆగిపోయావు అని అడగాలనుంది. కానీ నా గొంతు మోగబోయింది. ఎందుకంటే ఆ రోజు నాకు అర్థమయ్యింది, నేను ఆస్తిని కాదు మనిషిని కోల్పోయాను అని. నేను నా జీవితంలో చేసిన మొదటి పెద్ద తప్పు ఏంటో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే స్పష్టంగా గుర్తొస్తోంది. అది అతన్ని తక్కువ చేసి చూడటం కాదు, అతని మౌనాన్ని అర్థం చేసుకోలేకపోవడం. నా పేరు అనన్య. డబ్బు, ఆస్తి, పేరు అన్నీ నా తండ్రి వల్లే నా జీవితంలో ఉన్నాయని చిన్నప్పటి నుంచి నాకు నూరు పోశారు. మా ఇల్లు, మా వ్యాపారం, మా హోదా ఇవన్నీ చూసి నేనే ఈ ప్రపంచానికి రాని అనే భావన నాలో ఎప్పుడూ నాటుకుపోయి ఉండేది. అలాంటి నాకు నా తండ్రి ఒకరోజు వచ్చి నిన్ను ఆదిత్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నా లోపల అహంకారం మండిపోయింది. ఆదిత్య ఆస్తులు లేనివాడు, సాధారణ ఉద్యోగి, మా ఇంట్లో పనులు చేసుకునే కుటుంబం నుంచి వచ్చినవాడు. అలాంటి వాడిని నా భర్తగా ఎలా అంగీకరించాలి అని నేను తండ్రి మీద అరిచాను. కాని ఆయన కళ్ళల్లో నేను ఎప్పుడూ చూడని ఒక గంభీరత కనిపించింది. నువ్వు తెలిసి మాట్లాడడం లేదు అనన్య, ఈ పెళ్లి నీకే మంచిది అని ఆయన అన్నారు. అప్పటికీ నాకు తెలియదు, మా ఇంట్లో ఉన్న ప్రతి ఇటుక వెనక ఆదిత్య తాతల శ్రమ ఉందని, పరిస్థితులు మారి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నారని. ఆ నిజం నా తండ్రి తన గుండెల్లోనే దాచుకున్నాడు. అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి అయ్యింది. కాని నా మనసు మాత్రం ఎప్పుడూ అతన్ని భర్తగా అంగీకరించలేదు. ప్రతిరోజు మాటలతో గాయపరుస్తూ నువ్వు నా ప్రేమతో బతుకుతున్నావు, నా ఆస్తి నీది కాదు అని గుర్తు చేస్తూ అతని ఆత్మగౌరవాన్ని నెమ్మదిగా చంపేశాను. కాని అతడు ఒక్కసారి కూడా ఎదురు మాటల ఆడలేదు. కళ్ళలో బాధతో నన్ను చూసి మౌనంగా ఉండేవాడు. నేను అనారోగ్యంతో పడుకున్న రోజులు రాత్రింబగలు నా దగ్గర కూర్చొని మందులు పెట్టి నన్ను దగ్గరుండి చూసుకున్నాడు. అదే చేతులతో నేనిచ్చిన అవమానాన్ని కూడా భరించాడు. ఒకరోజు ఉదయం లేచి చూస్తే అతను లేడు. ఇంట్లో అతని బట్టలు కూడా లేవు, ఒక లేఖ కూడా లేదు. అప్పుడు నా అహంకారం తగ్గలేదు. వెళ్ళిపోయాడు కదా, పోయాడులే అని నిర్లక్ష్యంగా అనుకున్నాను. కాని అదే రోజు నా జీవితం నిజంగా మొదలైందని నాకింకా అర్థం కాలేదు. అతని ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత నా జీవితంలో పెద్ద మార్పేమీ కనిపించలేదు. కనీసం నాకు అలా అనిపించలేదు. అదే ఇల్లు, అదే ఆస్తి, అదే హోదా, అదే మనుషులు. కాని ఒక్కటే మారింది, నిశ్శబ్దం. అతనున్నప్పుడు ఆ నిశ్శబ్దం కూడా ఓ భద్రతలా ఉండేది. ఇప్పుడు అదే నిశ్శబ్దం నన్ను నెమ్మదిగా మింగేస్తోంది. ఉదయం లేచిన వెంటనే టైంకి మందులు పెట్టే చెయ్యి లేదు. నేను తినకపోయినా గుర్తు చేసే గొంతు లేదు. అయినా నేను ఇవన్నీ కూడా చిన్న విషయాలే అని గర్వంతో కొట్టిపారేశాను. ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మొదటిసారి నా మీద చూపులు నాకు కొత్తగా అనిపించాయి. మాట్లాడే మాటల కన్నా మౌనంగా తీర్పు చెప్పే చూపులు. భర్త వదిలేసిన అమ్మాయి అన్న ట్యాగ్ ని వెనకాల నా నడవడం మొదలయ్యింది. నవ్వుతూ ఉన్న లోపల ఏదో మెల్లగా కూలుకుపోతున్నానే అనే బాధ ఉంది. ఒకరోజు ఒంటరిగా జ్వరం వచ్చి బెడ్ మీద పడుకున్నప్పుడు అతని ముఖం కళ్ళ ముందు నిలబడింది. రాత్రంతా కూర్చుని నా జ్వరాన్ని చూసి అతను కళ్ళల్లో ఉన్న ఆ భయం, ప్రేమ, ఆ బాధ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. ఆ క్షణంలో నా గుండె బరువెక్కింది. కాని వెంటనే నా అహంకారం మళ్ళీ ఆ మాటను తోసిపుచ్చేసింది. అతడు చేసిందంతా భర్తగా తన బాధ్యతలే, అది కూడా నా డబ్బుతో అని అనుకున్నాను. అని నన్ను నేనే నమ్మించుకున్నాను. అదే సమయంలో నా తండ్రి కూడా నాతో మెల్లగా
దూరమవుతూ వచ్చాడు. అతని మాటలతో కాదు, అతని చూపులతో. కానీ నేనెప్పుడూ ప్రశ్నించలేదు. ఎందుకంటే నిజం వింటే నా గర్వం చచ్చిపోతుందేమో అని భయం నాకు. అలా రోజులు గడుస్తూ ఉండగా నేను గమనించలేదు, కానీ నా జీవితం నెమ్మదిగా జారుతూ వచ్చింది. ఆ రోజు నాన్న నన్ను తన గదికి పిలిచినప్పుడు ఆయన కళ్ళల్లో నేను ఎప్పుడూ చూడని అలసట కనిపించింది. టేబుల్ మీద కొన్ని పాత ఫైల్స్ పెట్టి చాలాసేపు మౌనంగా కూర్చున్నాడు. ఆ నిశ్శబ్దమే నాకు భయాన్ని తెచ్చింది. నీకు నిజాలు చెప్పాల్సిన టైం వచ్చింది అని ఆయన చెప్పినప్పుడు నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. నువ్వు నీ జీవితమంతా గర్వంగా చూసిన ఈ ఆస్తులు నిజానికి మనకి ఎలా వచ్చాయో నీకు తెలియాలి అని ఆయన చెప్పారు. ఆదిత్య తండ్రి, నేను బిజినెస్ పార్ట్నర్స్. ఈ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు పెట్టుబడి మొత్తం ఆదిత్య తండ్రిదే. నావి కేవలం ఐడియాస్, ప్లానింగ్ మాత్రమే. నేను ఒక్క రూపాయి కూడా పెట్టే స్థితి లేదు. అయినా ఆయన నన్ను పూర్తిగా నమ్మాడు. నాకు లాభాన్ని ఇస్తానని, సమానమని చెప్పారు. కానీ నేను చేసిన తప్పుడు ప్లానింగ్ వల్ల నష్టాలొచ్చాయి. మార్కెట్ కుప్పకూలిపోయింది. అయినా అతను నమ్మిన మాట ప్రకారంగా నాకు ఇస్తానన్న ప్రాపర్టీ నా మీద రిజిస్ట్రేషన్ చేసి తన నష్టాలన్నీ కూడా తనే భరించారు. నేనిచ్చిన తప్పుడు సలహా వల్ల ఇంత నష్టం వచ్చిందని ఆదిత్య తండ్రి ఎప్పుడూ కూడా నన్ను నిందించలేదు. పైగా తన మాటిచ్చిన ప్రకారంగా నాకిస్తానన్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. నైతికంగా ఈ ఆస్తులన్నీ వాళ్ళ త్యాగానికి గుర్తులు. ఈ విషయం చిన్నప్పుడే ఆదిత్యకి తెలుసు. కానీ వాళ్ళ నాన్న ఇచ్చిన మాట నిలబడాలని, ఈ ఆస్తులు తనవే అని తెలిసినా కూడా నీ ముందు ఒక్క మాట కూడా ఎప్పుడు అనలేదు అని ఆయన నాకు చెప్పారు. ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత నా గుండె ఒక్కసారిగా జారిపోయింది. నా శరీరం వణికిపోయింది. అంటే నేను ఇన్నాళ్ళు అతని నీకేమీ లేదు అని ప్రతిసారి అవమానించినప్పుడల్లా అతనికి తెలిసి కూడా నన్ను ఒక్క మాట కూడా అనలేదు. తన తండ్రి ఇచ్చిన మాటకి తను గౌరవం ఇచ్చాడు. ఎదుట ఒక్క మాట కూడా నాకు చెప్పలేదని నాకు అర్థమయ్యింది. నాన్న చెప్పిన నిజం తర్వాత నా లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపించింది. నా గుండె బాధపడడం ప్రారంభించింది. కానీ బయటకు మాత్రం అదే గర్వపు మొహం వేసుకుని తిరుగుతూ ఉన్నాను. నిజం ఒప్పుకుంటే నా జీవితం అంతా అబద్ధం మీద నిలబడి ఉందని అంగీకరించాల్సిన అవసరం వస్తుంది. అది నాకు భయాన్ని కలిగించింది. మా ఇంట్లో నెమ్మదిగా మా దూరపు బంధువులు అడుగుపెట్టారు. నాన్నకు దూరపు బంధువులు, వ్యాపారంలో ఉన్నవాళ్లు మేమున్నాం అని భరోసా ఇచ్చేవాళ్లు. కానీ ప్రతి మాట వెనక వాళ్ళ లాభం దాగి ఉంది. నాన్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. నేను వ్యాపార బాధ్యతలు చూసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడు మొదటిసారిగా డాక్యుమెంట్లు, సంతకాలు, ఒప్పందాలు, మాటలు నా ముందుకు వచ్చాయి. నాకు పూర్తిగా అర్థం కాకపోయినా నువ్వే యజమాని అని నా చుట్టుపక్కన వాళ్ళు ఉండి నన్ను నమ్మించారు. నా అహంకారం మళ్ళీ తలెత్తింది. నేనన్నీ చెయ్యగలనని అనుకున్నాను. అహంకారం నా కళ్ళు మూసేసింది. కానీ నెమ్మదిగా కొన్ని ఒప్పందాలు, కొన్ని ప్రాజెక్టులు మా చేతుల నుంచి జారిపోయాయి. కొన్ని సొంతకాలు ఎందుకు పెట్టానో కూడా నాకు గుర్తులేదు. బిజినెస్ మీటింగ్స్ లో నా మాటలకు విలువ తగ్గడం మొదలయ్యింది. నీ భర్త ఉంటే వేరేలా ఉండేది అనే మాటలు మెల్లగా బయటికి వచ్చాయి. అవి నా గుండెల్లో మళ్ళీ అతని జ్ఞాపకాలను నాటాయి. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. నమ్మిన వాళ్లే నన్ను నట్టేట ముంచేశారు అన్న నిజం ఒక్కసారిగా బయటపడింది. ఒక రోజు బ్యాంక్ నోటీస్ చేతికి వచ్చేసరికి నా చేతులు వణికిపోయాయి. అప్పటికే కొన్ని ఆస్తులు నా చేతుల నుంచి పోయాయి. నేను గమనించే లోపలే నా చుట్టూ ఉన్న వల బిగుసుకుపోయింది. ఆ రోజు మొదటిసారిగా నాకు అర్థమైంది. నేను తక్కువగా చూసిన అతను నాకు రక్షణ గోడలాగా ఉండేవాడు. అతను లేకుండా ఈ ప్రపంచంలో ఒంటరిగా నిలబడ్డాడు. నా గర్వమే నా శత్రువుగా మారింది అని నేను తెలుసుకున్నాను. రోజులు గడిచే కొద్దీ మా వ్యాపారం మరింత దిగజారింది. ఒకరోజు ఆఫీస్ కి వెళ్లి చూస్తే నా క్యాబిన్ పేరు బోర్డు తీసేశారు. బోర్డు మీటింగ్ లో నాకు కూర్చోడానికి చోటు కూడా లేకుండా చేశారు. ఆ క్షణంలో నా గర్వం పూర్తిగా చచ్చిపోయింది. అదే రోజు ఇంటికి వచ్చి నాన్న ముందు కూర్చొని ఏడ్చాను. మొదటిసారి నా నోటి నుంచి నేను తప్పు చేశాను అనే మాట బయటికి వచ్చింది. కానీ ఆయన నన్ను ఓదార్చలేదు. ఓదార్చే శక్తి కూడా ఆయనలో ఇప్పుడు లేదు. కొన్ని వారాలకే చివరి సంతకం పెట్టవలసిన రోజొచ్చింది. ఆ సంతకం పెట్టిన క్షణం నా చేతిలో ఉన్న చివరి ఆశ కూడా జారిపోయింది. ఆస్తులు, వ్యాపారం, పేరు అన్ని కాగితాల మీద నుంచి నా జీవితంలో నుంచి తొలగిపోయాయి. ఆ రోజు రాత్రి ఖాళీ ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు నాకు మొదటిసారి ఒక విషయం స్పష్టమయ్యింది. నేను కోల్పోయింది డబ్బు కాదు, ఆస్తి కాదు,
నన్ను కాపాడే మనిషిని. అతను నా పక్కన ఉంటే కాలం నేనిప్పుడున్నలాగా ఉండేది కాదు అని. చివరి సంతకం పెట్టిన వారం రోజుల్లోనే మా ఇంటి తలుపుల ముందు నోటీస్ అతికిచ్చారు. ఖాళీ చెయ్యాలి అన్న 2 మాటలు నా కళ్ళల్లో నీళ్లును దారల్లాగా మార్చాయి. ఒకప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి అపాయింట్మెంట్లు కావాలి. ఇప్పుడు అదే ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి గడువు పెట్టారు. నాన్న మౌనంగా తన గదిలో కూర్చుని ఉన్నాడు. ఏమీ మాట్లాడలేదు. ఆయన మౌనం నా మీద వేసిన తీర్పులాగా అనిపించింది. పనివాళ్లు ఒక్కరొక్కరిగా వెళ్లిపోయారు. ఇల్లు ఖాళీ అవుతోంది అన్న శబ్దం నా గుండెల్లో గుచ్చుకుపోతోంది. చివరి రోజు బ్యాగ్ చేతిలో పెట్టుకుని బయటికి అడుగు పెడుతున్నప్పుడు గేట్ మూసే శబ్దం నా వెనక నుంచి వినిపించింది. ఆ శబ్దంతో పాటు నా గతం కూడా మూసుకుపోయినట్లయింది. అదే రోజు నేను అర్థం చేసుకున్నాను. డబ్బున్నప్పుడు మనిషికి విలువ ఉంటుంది. అది పోయిన తర్వాత మనిషి కూడా కనిపించడు. రోడ్డుపై నిలబడి ఉన్నప్పుడు ఎవ్వరూ నా పేరు అడగలేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్న చూపులే ఎదురయ్యాయి. తలెత్తి నిలబడాలని ప్రయత్నించినా నా కళ్ళు వణికాయి. ఆ క్షణంలో నాకు అతను గుర్తొచ్చాడు. ఆ స్థితిలో ఉంటే అతను ఏం చేసేవాడో అనుకున్నాను. కానీ వెంటనే నా మనసులో నాకు కోపం వచ్చింది. ఇప్పుడు అతని గురించి ఎందుకు ఆలోచించటం అని నేను నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. కానీ నిజమేమిటంటే ఆ రోజు నేను పూర్తిగా ఒంటరిగా ఉన్నాను. నా చేతిలో ఉన్నది ఒకటే ఖాళీ బ్యాగ్, ఖాళీ భవిష్యత్తు. ఇంకా నన్ను నేను మోసం చేసుకోకూడదని నాకు అర్థమయ్యింది. నాన్నని తీసుకొని వచ్చి నేను ఒక చిన్న అద్దె ఇంటిలో అద్దెకుంటున్నాను. ఉద్యోగం కోసం ప్రయత్నించాలి అనే ఆలోచన వచ్చిన రోజు నాకు భయం కంటే అవమానమే ఎక్కువగా అనిపించింది. ఒకప్పుడు నా అపాయింట్మెంట్ల కోసం ఆఫీసుల నుంచి వచ్చిన వాళ్ళు నా ముందు నిలబడేవారు. కానీ ఇప్పుడు నేను నా బయోడేటా చేతిలో పట్టుకొని ఆఫీసుల ముందు నిలబడాల్సి వచ్చింది. మీ అనుభవం ఏంటి అని అడిగినప్పుడు ఆ ప్రశ్న నన్ను లోపల నుంచి చిన్న చూపు చూసినట్లే అనిపించింది. వ్యాపార వారసురాలుగా పేరు తప్ప నిజానికి నేనేం చేశానో చెప్పుకునే మాటలు నా దగ్గర ఏమీ లేవు. నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. కొన్ని చోట్ల నా పేరు విన్నాక గర్వంగా కూర్చోపెట్టారు. కానీ పరిస్థితి తెలుసుకున్నాక మేము మిమ్మల్ని మళ్ళీ కాల్ చేస్తామంటూ పంపించారు. ఆ కాల్ ఎప్పటికీ రాలేదు. ఇంకొక చోట నేరుగా మీ లైఫ్ స్టైల్ మాకు సెట్ అవ్వదు అని చెప్పేశారు. ఆ మాటలు నా చెవుల్లో మండిపోతున్నాయి. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు పక్కన ఉన్న చిన్న హోటల్లో ఒక జంట కలిసి తింటూ కనిపించారు. ఆ దృశ్యం చూసి నా గుండె ఒక్కసారిగా నిండిపోయింది. ఇలాంటి సాధారణ జీవితాన్ని నేనెప్పుడూ విలువివ్వలేదు అని అర్థమయ్యింది. రాత్రి నాన్న పక్కన కూర్చొని ఆయనకి మందులు పిస్తున్నప్పుడు ఆయన నెమ్మదిగా నీ భర్తుంటే నువ్వు ఇలా కష్టపడేదానివి కాదు అని అన్నారు. ఆ ఒక్క మాట నన్ను పూర్తిగా విరిచేసింది. కానీ అదే మాట నాలో ఒక నిర్ణయాన్ని కూడా పుట్టించింది. ఎంత కష్టమైనా నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఎవరి జాలి మీద కాదు, ఎవరి ప్రేమ మీద కాదు. ఆ నిర్ణయంతోటే మరుసటి రోజు మళ్ళీ బయోడేటా తీసుకొని బయటకు అడుగు పెట్టాను. చేతుల్లో బయోడేటా, మనసులో భయం, కానీ కళ్ళల్లో మాత్రం ఒక పట్టుదల. నాన్న నన్ను చూస్తూ నెమ్మదిగా వెళ్ళిరా అన్నారు. ఆ మాటలతో ఆశ కూడా ఉంది, బాధ కూడా ఉంది. నేను ఆఫీస్ నుంచి ఆఫీస్ తిరుగుతూ అలసిపోయాను. కొన్ని చోట్ల నా వయసు చూసి, కొన్ని చోట్ల నా నేపథ్యం చూసి నన్ను పక్కన పెట్టేశారు. ఒక ఇంటర్వ్యూలో మీరు నిజంగా పని చేయగలరా అన్న ప్రశ్న నా ఆత్మగౌరవాన్ని గట్టిగా తాకింది. సమాధానం చెప్పినా నా మాటకు వాళ్ళు నమ్మకం లేదు. సాయంత్రం అవుతున్నా ఒక్క కాలు కూడా రాలేదు. తిరిగి ఆ చిన్న ఇంటికి చేరేసరికి నా కాళ్ళు నన్ను మొయ్యలేకపోయాయి. కానీ అదే రోజు రాత్ర ఒక మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూ కోసం రండి అన్న 2 లైన్లు చూశాక నా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అది చాలా పెద్ద కంపెనీలాగా నాకు అనిపించింది. నాకు ఊపిరి పోసినట్లు అనిపించింది. మరుసటి రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్యానెల్లో ఉన్న ఒక వ్యక్తి నా బయోడేటా చూస్తూ మీకు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఫీల్డ్ అనుభవం లేదు అన్నట్లు అన్నాడు. నేను తల వంచి నేను నేర్చుకోగలను అని చెప్పాను. ఆ మాట వాళ్లకు నచ్చింది. ఆఫీస్ నుంచి బయటికి వచ్చినప్పుడు నాకు ఇంకా ఉద్యోగం రాలేదు. కానీ మొదటిసారి నా మీద నాకు కొంచెం నమ్మకం వచ్చింది. నేను అడుగులు వేస్తున్నాను. చిన్నదైనా సరే నా జీవితంలో మొదటిసారి నా కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు తెలియదు ఈ ప్రయత్నాలన్నీ నన్ను నెమ్మదిగా అతని వైపే తీసుకెళ్తున్నాయి అని. ఇంటర్వ్యూ అయిన 2 రోజుల తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. జీతం పెద్దదేమీ కాదు, హోదా కూడా ఏమీ లేదు.
కానీ అది నా జీవితంలో వచ్చిన మొదటి నిజమైన అవకాశం. ఆ కాగితం చేతిలో పట్టుకొని చాలాసేపు అలాగే కూర్చుని ఉన్నాను. ఒకప్పుడు కోట్ల విలువైన ఫైళ్లు చూసిన కళ్ళు ఇప్పుడు ఆ చిన్న లెటర్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి. నాన్నకి చూపించినప్పుడు ఆయన నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వులో గర్వం కన్నా ఊరట ఎక్కువగా కనిపించింది. నేను పని మొదలు పెట్టిన ఆఫీసు పెద్దదే, కానీ నాకు ఇచ్చిన పని చిన్నది. ఫైల్ అర్జెంట్ చేయడం, రిపోర్ట్స్ టైప్ చేయడం, ఎవరేమన్నా చెయ్యటమా అదే నా పని. మొదట్లో అది నాకు అవమానంగా అనిపించింది, కానీ వెంటనే నేను నన్నే గుర్తు చేసుకున్నాను, ఇది నా మొదటి అడుగు అని. కొన్ని రోజుల తర్వాత ఆఫీసులో ఒక విషయం గమనించాను. నేను చేసిన చిన్న చిన్న పనుల్లో ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపించింది. నా పేరు ఎవ్వరూ చెప్పకపోయినా నా పని గురించి మంచి మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఒకరోజు నా మేనేజర్ నన్ను పిలిచి, నువ్వు నేర్చుకునే వేగం బాగుంది అన్నాడు. ఆ ఒక్క వాక్యం నాకు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. అదే సమయంలో నాకు ఒక అనుభూతిని కలిగించింది. ఈ ఆఫీస్లో ఎక్కడో అతని నీడ ఉంది, అతని పేరు ఉంది అని. అతని శైలి, అతని నిర్ణయాలు, అతని మౌనం నేను నా ఆలోచనలో పక్కన నెట్టేయాలని ప్రయత్నించినా నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే నా జీవితం మళ్ళీ అతని చుట్టూనే తిరగడం మొదలయ్యిందని నాకు అర్థమవుతుంది. నాకు కలిగిన అనుభూతి నిజమా కాదా అన్న సందేహంలో ఉండగానే ఒకరోజు ఆఫీస్లో అకస్మాత్తుగా మీటింగ్ కాల్ వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు హాజరు కావాలని మెయిల్ చూసి నేను కూడా నా ఫైల్స్ తీసుకొని కాన్ఫరెన్స్ రూమ్లోకి వెళ్ళాను. లోపల అడుగుపెట్టిన క్షణంలో నా గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఎదురుగా నిలబడి ఉన్నది ఎవరూ కాదు, అతను ఆదిత్య. అదే మౌనం, అదే స్థిరమైన చూపు. కాని ఇప్పుడు అతని చుట్టూ ఒక అధికార వలయం ఉంది. అందరూ గౌరవంగా అతని మాట కోసం ఎదురు చూస్తున్నారు. అతను నన్ను చూసినా చూడనట్టే చూసి తన ప్రెజెంటేషన్ మొదలుపెట్టాడు. నా శరీరం పూర్తిగా బిగుసుకుపోయింది. మాటలు చెవుల్లో పడుతున్నా అర్థం కావడం లేదు. నా కళ్ళ ముందు తిరిగినట్లే ఉంది ఒక ప్రశ్న. అతడు ఇక్కడ ఎందుకు? ఇతనే ఈ కంపెనీకి మేనేజ్మెంట్ హెడ్డా? మీటింగ్ అయిపోయాక అందరూ బయటికి వెళ్లిపోయారు. నేను అక్కడే కూర్చుని ఉండిపోయాను. అతను కూడా నన్ను చూశాడు, కానీ ఒక్క మాట మాట్లాడకుండా ఫైల్స్ సర్దుకుని బయటికి వెళ్లిపోయాడు. ఆ క్షణంలో నాకు అర్థమయ్యింది, అతను నన్ను పట్టించుకోవడం లేదు. కోపం వల్ల కావచ్చు, నిర్లక్ష్యం కల్లా కావచ్చు, బాధ వల్ల కావచ్చు. కానీ ఆ రోజు సాయంత్రం నా మేనేజర్ నన్ను పిలిచి, నిన్ను కొత్త ప్రాజెక్ట్ కి షిఫ్ట్ చేస్తున్నాం అన్నాడు. కారణం చెప్పలేదు. నాకు ఏమీ అర్థం కాలేదు. కొత్త ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అయిన రోజు నుంచే నా చుట్టూ పరిస్థితులు నెమ్మదిగా మారడం మొదలయ్యాయి. నాకు తెలియకుండానే నా పనికి విలువ పెరిగింది. చిన్న టాస్కుల నుంచి పెద్ద బాధ్యతల వరకు నాపై నమ్మకం పెరుగుతోంది. కానీ ఆ నమ్మకం ఎక్కడ నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు. ప్రతి మీటింగ్ లో నా పేరు ఎవరో ఒకరు ప్రస్తావిస్తున్నారు, కానీ అతను మాత్రం ఒక్కసారి కూడా నన్ను నేరుగా చూసి మాట్లాడలేదు. ఆ మౌనం నాకు అసహనంగా అనిపించింది. ఒకరోజు ఆఫీస్ కారిడార్లో అతని దగ్గరికి వెళ్లాలని ప్రయత్నించాను, కానీ అతని ముందే దారి మార్చుకుని వెళ్లిపోయాను. ఆ క్షణంలో నా గుండెల్లో ఏదో చలి పుట్టింది. నన్ను పూర్తిగా తప్పించుకుంటున్నాడా అన్న అనుమానం నాకు వెంటాడింది. అదే సమయంలో నా పనిలో చిన్న పొరపాట్లు జరిగినప్పుడు నేను భయపడిపోయాను. కానీ ఆశ్చర్యంగా ఆ పొరపాటు ఎవరి ముందు రాలేదు. నిశ్శబ్దంగా సరిచేయబడింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఒక విషయం స్పష్టంగా నాకు అనిపించింది. ఈ ఆఫీసులో నన్ను కాపాడుతున్న ఒక కనిపించిన చెయ్యి ఉంది. నేను ఎక్కడ తడబడినా తప్పు చేసినా నన్ను పడిపోకుండా కాపాడుతుంది. కానీ ఆ చెయ్యి నా దగ్గరకు రావడం లేదు, పేరు చెప్పుకోవడం లేదు. ఆ మౌనం నాకు మళ్ళీ అతని జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. ఎప్పుడు ముందు నిలబడి రక్షించేవాడు, వెనుకబడి కాపాడేవాడు. అప్పుడు నాకు మొదటిసారి ఒక అనుమానం వచ్చింది, అతను ఇప్పటికీ నన్ను వదిలేయలేదు. ఆ అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవాలనే ఆతృత నాలో రోజురోజుకి పెరిగింది. కానీ అతని మౌనం నా ప్రతి ప్రయత్నాన్ని ఆపేస్తూనే ఉంది. అదే సమయంలో ఆఫీసులో నాకు అనుకోకుండా ఒక ప్రమోషన్ లెటర్ వచ్చేసరికి నేను పూర్తిగా షాక్ అయిపోయాను. నా అనుభవం, నా స్థాయి, నా బ్యాక్గ్రౌండ్ ఏ కోణంలో చూసినా నేను అర్హురాల్ని కాదని నాకు నేనే తెలుసుకున్నాను. అయినా నా పేరు మీద లెటర్ ఉండటం నన్ను గందరగోళంలోకి నెట్టేసింది. మేనేజర్ని అడిగితే డెసిషన్ పైనుంచి వచ్చింది అన్నాడు. అంతకు మించి ఏమీ చెప్పలేదు. ఆ పైనుంచి అంటే ఎవరో నాకు అర్థం కాలేదు. కానీ ఆ పేరు నా నోటికి రావడానికి భయపడుతోంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికి వస్తుంటే నా చేతుల్లో ఫైళ్లు జారిపడ్డాయి.
నేల మీద చెల్లాచెదురులుగా పడిన కాగితాల మధ్య నేను వంగి తీస్తుంటే ఒక షాడో నా మీద పడింది. తలెత్తి చూసేలోపే అతను అక్కడ నుంచి నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం నా చూపులు కలిశాయి. ఎన్నో మాటలు ఆ చూపుల్లోనే తిరిగాయి. కాని అతను ఏమీ మాట్లాడలేదు. నేల మీదున్న ఒక ఫైల్ తీసి నా చేతిలో పెట్టి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. ఆ చిన్న చర్య నా గుండెను గట్టిగా తాకింది. ఎందుకంటే అదే మౌనం, అదే గౌరవం, అదే దూరం. ఇంటికి వచ్చాక ఆ ప్రమోషన్ లెటర్ ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉన్నాను. ఇది నా ప్రతిభ వల్ల కాదు, నా అదృష్టం వల్ల కూడా కాదు. ఇది ఎవరో చేసిన నిశ్శబ్ద సహాయం అని నాకు స్పష్టంగా అర్థమయ్యింది. ఆ రాత్రి మొదటిసారి నేను అతన్ని కోసం ప్రార్థించాను. నువ్వు ఇంకా నన్ను కాపాడుతున్నావా అనే ప్రశ్నతో కాని సమాధానం ఇవ్వడానికి అతను మాత్రం నా ముందు లేడు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ప్రమోషన్ లెటర్ కళ్ళ ముందే తిరుగుతూనే ఉంది. అది నాకు ఆనందం ఇవ్వాల్సిన క్షణం, కానీ నాకు మాత్రం భారంలాగా అనిపించింది. ఎందుకంటే ఆ లెటర్ వెనక నా కష్టం కన్నా అతని మౌనమే ఎక్కువ కనిపిస్తుంది. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక నిశ్శబ్దంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. అతని గదికి వెళ్లి డోర్ తట్టాను. లోపల నుంచి కమిన్ అన్న పరిచయమైన గొంతు వినిపించగానే నా గుండె వేగంగా కొట్టుకుంది. అతను టేబుల్ వెనుక కూర్చుని ఫైల్స్ లో మునిగిపోయి ఉన్నాడు. నన్ను చూసి కూడా తలెత్తలేదు. ఈ ప్రమోషన్ నాకు ఎందుకు వచ్చింది అని నేరుగా అడిగేశాను. అతను ఒక్క క్షణం ఆగి, నీ పనికి బాగుంది కాబట్టి అన్నాడు. ఆ మాటల్లో భావం లేదు, నిజం దాచిన గోడ ఉంది. నిజంగా ఇదే కారణమా అని అడిగినప్పుడు అతను తొలిసారి నేరుగా చూశాడు. ఆ చూపుల్లో కోపం లేదు, అలసట మాత్రమే ఉంది. నువ్వు ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే వేరే చోట చూసుకోవచ్చు అన్నాడు. ఆ మాట నా గుండెల్లో బాణంలాగా దిగింది. అంటే అతని దగ్గర పనిచేయడం నాకు అవమానమా, లేక అతని నేను కనిపించడమే ఇష్టం లేదా అని మనసులో ప్రశ్నలు ఉప్పొంగిపోయాయి. కాని గొంతు మాటల్ని బయటికి రానివ్వలేదు. నేను నిశ్శబ్దంగా బయటికి వచ్చాను. కారిడార్లో నడుస్తూ ఉండగా ఒక విషయం స్పష్టమయ్యింది. అతను నన్ను దూరం పెట్టడం ద్వేషంతో కాదు, నన్ను కాపాడుకోవాలనే ప్రయత్నంతో. కానీ కాపాడుకోవడం నాకు బాధగా మారుతోంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి అద్దం ముందు నిలబడి చాలాసేపు నన్ను నేనే చూసుకున్నాను. ఒకప్పుడు గర్వంగా ఉన్న నా కళ్ళల్లో ఇప్పుడు ఒకే ప్రశ్న, నేను నిజంగా అతని సాయం కోసం లేకుండా నిలబడాలి, లేక అతని మౌనం లేకుండా నేనే బలహీనురాలుగా వేరే పని చూసుకోవాలా అని. ప్రశ్నకి సమాధానం దొరకక ఒక్క నిమిషం మాత్రం నేను అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత రోజు ఇక నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా అతన్ని అడగాలని. అతని గదికి వెళ్ళినప్పుడు నా కళ్ళు నన్ను మోస్తున్నాయో లేదో కూడా తెలియలేదు. తలుపు తట్టే ధైర్యం రావడానికి కొన్ని క్షణాలు పట్టాయి. లోపల నుంచి అతని పరిచయమైన స్వరం వినిపించగానే నా గుండె ఒక్కసారిగా బరువెక్కింది. లోపలికి వెళ్ళిన నేను మాటలు వెతుక్కుంటూ నిలబడ్డాను. కాని అతను ఎప్పటిలాగే నిశ్శబ్దంగా నా వైపు చూసి కూర్చో అన్నాడు. ఒక్క మాటతో నా జీవితంలో మిగిలిన అహంకారం కూడా కరిగిపోయింది. నేను కన్నీళ్లు ఆపుకోలేక నన్ను క్షమించు అన్నాను. అది సారీ కాదు, పశ్చాత్తాపం. నువ్వు వంగి నా ముందు నిలబడాలి అని నేను అనుకున్నాను. కాని నువ్వు నా ముందు నిలబడి నన్ను కాపాడుతున్నావు. నేను ఆస్తిని కాదు, మనిషిని తక్కువ చేశాను. నిన్ను వదులుకున్నాను. నిజానికి నువ్వు నాకు అర్హుడివి కాదు అన్నాను. చెప్పాలంటే నేనే నీకు అర్హుడిని కాదు అని నేను తనకి చెప్పాను. అతను చాలాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ మౌనం నాకు శిక్షలాగా అనిపించింది. చివరికి అతను నెమ్మదిగా నవ్వి, భార్యాభర్తల మధ్య సారీలు ఉండవు, క్షమాపణలు ఉండవు. ఒక మాటకి ఒక మాట అనుకోవడం సహజం. ఉండాల్సింది అర్థం చేసుకునే మనసు, ఒకరిని వదలకుండా నిలబడే నమ్మకం అని చెప్పాడు. ఆ మాట నా గుండెల్లో నేరుగా దిగాయి. నిన్ను తిరిగి కోరుకునే హక్కు కూడా నాకు లేదనుకున్నాను అని నేను అన్నప్పుడు అతను నా చేతిని పట్టుకొని, మన మధ్య లెక్కలు లేవు, మొదటి నుంచి లేవు అన్నాడు. ఆ క్షణంలోనే నాకు అర్థమయ్యింది, అతను ఎప్పుడూ కూడా నన్ను వదిలిపెట్టలేదు. నేనే అతన్ని తప్పుగా చేశాను. అతన్ని వదిలిపెట్టింది నేనే. బయటికి వచ్చేటప్పుడు ఆఫీస్ కారిడార్ నాకెప్పుడూ లేనంత వెలుగుని అనిపించింది. నాన్నకి ఈ విషయం చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో మొదటిసారిగా ప్రశాంతత కనిపించింది. కొద్ది రోజుల్లోనే మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంట్లో కాదు, ఒకే నమ్మకంతో కలిసి నడవడం మొదలుపెట్టాము. డబ్బు పోతే తిరిగి రావచ్చు, ఆస్తులు పోయినా తిరిగి రావచ్చు, కానీ జీవితాన్ని కోల్పోస్తే తిరిగి వస్తుంది అని చెప్పలేము. అది కేవలం ప్రేమ, గౌరవం ఉన్న వ్యక్తి నుంచే రావాలి. అలాంటి వ్యక్తిని పొంది నేను అదృష్టవంతురాలనయ్యాను.
ఇదండి ఈరోజు కథ. ఈ కథని మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.